Welcome to Political Science Digi classes. I am Dr. N. Rama Devi, lecturer in Political Science, Government Degree College, Agraharam, Rajanna Sircilla District. ఈరోజు మరో కొత్త అంశంతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే రాజనీతి శాస్త్ర పరిచయం. ముఖ్యంగా నేను ఈ టాపిక్ ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే బిఏలో నాన్ ఆర్ట్స్ గ్రూప్స్ నుండి విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. వాళ్ళలో రాజనీతి శాస్త్రం అంటే ఏంటి అనేటువంటి విషయం పైన సరైన అవగాహన ఉండడం లేదు. కాబట్టి వాళ్ళకి ఇది ఒక బ్రిడ్జ్ కోర్స్ లాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో రాజనీతి శాస్త్రం అంటే ఏంటి అనేటువంటి దాన్ని పరిచయం చేయడానికి నేను ఈ టాపిక్ని చూజ్ చేసుకున్నాను. ఈ టాపిక్లో అసలు రాజనీతి శాస్త్రం గురించిన పరిచయం, రాజనీతి శాస్త్రం అంటే ఏమిటి, దాని చారిత్రక పరిణామ క్రమం ఏంటి, రాజనీతి శాస్త్రం అనేది ఒక శాస్త్రమా కాదా అనేటువంటి విషయాన్ని, అలాగే రాజనీతి శాస్త్రం యొక్క స్వభావము, పరిధి ఏమిటి, అలాగే రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఉపయోగిస్తున్నటువంటి పద్ధతులు ఏంటి, రాజనీతి శాస్త్ర ప్రయోజనాలు ఏంటి అనేటువంటివి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే రాజనీతి శాస్త్రానికి అనేది చాలా ప్రాచీనమైనటువంటి శాస్త్రంగా చెప్పొచ్చు. ఇది క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ప్రాచీన గ్రీక్ రాజ్యంలో దీని యొక్క పూర్వోత్తరాలు ఉన్నాయి. ప్రాచీన గ్రీకులు ఈ శాస్త్రాన్ని తత్వశాస్త్రం నుండి విడదీసి ఒక నూతన శాస్త్రంగా ప్రతిపాదించడానికి, నూతన శాస్త్రంగా ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. గ్రీక్ తత్వవేత్తలు రాజనీతి భావాలు, సిద్ధాంతాల ఆధారంగా ఈ శాస్త్రాన్ని ఒక స్వతంత్ర శాస్త్రంగా అభివృద్ధి చేశారు. రాజనీతి గురించి హేతుబద్ధమైనటువంటి శాస్త్రీయ వివరణ ఇచ్చినటువంటి ఘనత అరిస్టాటిల్కి దక్కుతుంది. అరిస్టాటిల్ తన గ్రంథమైనటువంటి పాలిటిక్స్లో ఈ రాజనీతి భావాల గురించి వివరించారు. ముఖ్యంగా ఆనాటి నగర రాజ్యాల స్వరూప స్వభావాలను, అలాగే ఉత్తమ రాజ్యానికి ఉండాల్సినటువంటి లక్షణాలను, అలాగే ప్రభుత్వ రూపాలు, అవి మారడానికి గల కారణాలను ఆయన విశదీకరించారు. ఆ రోజులలో నగర రాజ్యాలలో ఏ వర్గాలకు పౌరసత్వం కల్పించాలి, ఏ వర్గాల్లో పౌరసత్వం నిరాకరించాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు ఆనాడు ఆచరణలో ఉన్నటువంటి 158 గ్రీకు నగర రాజ్యాలను పరిపాలిస్తున్నటువంటి పాలకుల సంఖ్యను, పాలనా స్వభావాన్ని బట్టి వాటిని వర్గీకరించి ఏ ప్రభుత్వాలు ఉత్తమమైనవో, ఏవి అధమమైనవో తులనాత్మకంగా వివరించారు. అందుకే ఈ కోణాల దృష్ట్యా అరిస్టాటిల్ను రాజనీతి శాస్త్రానికి పితామహుడుగా పేర్కొనడం అనేది జరిగింది. అయితే శాస్త్రీయ విజ్ఞానం అనేది అభివృద్ధి చెందడంతో రాజనీతి శాస్త్రంకి సంబంధించినటువంటి సాంప్రదాయిక నిర్వచనాలు ఏవైతే ఉన్నాయో, అలాగే రాజనీతి శాస్త్ర అధ్యయనానికి ఉపయోగిస్తున్నటువంటి పద్ధతులు కూడా నూతన రూపాన్ని సంతరించుకున్నాయి. నిజానికి రాజనీతి శాస్త్రం అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్నకి, రాజనీతి శాస్త్రం అంటే అది రాజ్యాన్ని గురించి, ప్రభుత్వాన్ని గురించి, రాజకీయాల గురించి చర్చించేటువంటి శాస్త్రంగా, అధ్యయనం చేసేటువంటి శాస్త్రంగా చెప్పొచ్చు. రాజ్యం అంటే ఏంటి? రాజ్యం అనేది అది ఒక శాశ్వతమైనటువంటి సంస్థ. అది రాజ్యములో ప్రజలు, ప్రదేశము, ప్రభుత్వము, సార్వభౌమాధికారం అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రాజ్యము అనేది తన భూభాగంలో నివసించేటువంటి
ప్రజల యొక్క లేదా జాతి యొక్క లక్ష్యాలు, ఆశయాలను, ప్రయోజనాలను సాధించడానికి రాజ్యం అనేది ఉపయోగపడుతుంది. అయితే ముఖ్యంగా రాజ్యంలో ప్రభుత్వం అనేది అతి ముఖ్యమైనటువంటి సంస్థ. రాజ్యము తన యొక్క లక్ష్యాలను, ఆశయాలను ప్రభుత్వం ద్వారా సాధిస్తుంది. అక్కడ నివసించేటువంటి ప్రజల యొక్క ప్రయోజనాలు ఏంటి, వాళ్ళ యొక్క లక్ష్యాలు ఏంటి, వాళ్ళ ఆశయాలు ఏంటి అనేవి, వాళ్ళ సమస్యలు ఏంటి అనేవి క్రోడీకరించి వాటిని ఫార్ములేట్ చేయడానికి, వీటిని ముఖ్యంగా ప్రజల యొక్క ఉమ్మడి ప్రయోజనాల్ని క్రోడీకరించి వాటిని ఫార్ములేట్ చేసి వాటిని ఎగ్జిక్యూట్ చేయడమే ఇక్కడ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా చెప్పొచ్చు. ఇది రాజ్యం తరఫున ఒక ప్రతినిధి రాజ్యం యొక్క లక్ష్యాలు, ఆశయాలు నెరవేర్చేటువంటి సాధనంగా చెప్పొచ్చు. రాజ్యం తరఫున ఇది చట్టబద్ధత కలిగి ఉన్నటువంటి, రాజ్యం తరఫున అధికారాన్ని చెలాయించేటువంటి ఒక సంస్థగా చెప్పొచ్చు. ఇక్కడ పొలిటికల్ సైన్స్ సంబంధించి కొంతమంది తత్వవేత్తలు కొన్ని నిర్వచనాలు ఇచ్చారు. దాంట్లో ముందుగా బ్లంట్స్లీ గారి అభిప్రాయం ప్రకారం పొలిటికల్ సైన్స్ అంటే అది రాజ్యానికి సంబంధించినటువంటి శాస్త్రంగా చెప్పారు. అలాగే పాల్ జానెట్ గారి నిర్వచనం ప్రకారం రాజనీతి శాస్త్రం అంటే రాజ్య లక్ష్యాలను, ప్రభుత్వ సూత్రాలను నెరవేర్చేటువంటి సాధనంగా చెప్పడం అనేది జరిగింది. పాల్ జానెట్ గారి నిర్వచనం ప్రకారం రాజ్య మూలాధారాలను, ప్రభుత్వ సూత్రాలను అధ్యయనం చేసేటువంటి సాంఘిక శాస్త్రమే రాజనీతి శాస్త్రం అని అతను నిర్వచించడం అనేది జరిగింది. అలాగే కొత్త కొత్త శక్తుల ఆవిర్భావం, కొత్త కొత్త అధ్యయన పద్ధతుల ఆవిర్భావంతో పొలిటికల్ సైన్స్ సంబంధించినటువంటి నిర్వచనాలలో మార్పులు అనేవి సంభవించాయి. అయితే దాని ప్రకారం క్యాట్రిలిన్ అనే అతను పొలిటికల్ సైన్స్ గురించి నిర్వచిస్తూ, పొలిటికల్ సైన్స్ అనేది మానవుని యొక్క చర్యలు మరియు సమాజాన్ని కంట్రోల్ చేసేటువంటి ఒక అనేటువంటి అంశాన్ని అధ్యయనం చేసేటువంటి శాస్త్రంగా అని చెప్తున్నాడు. లేదా ఇది రిలేషన్షిప్ అంటే ప్రజాభిప్రాయాల మధ్య సంబంధాలను కంట్రోల్ చేసేటువంటి విషయాన్ని అధ్యయనం చేసేటువంటి సంస్థగా చెప్తూ ఉన్నాడు. అలాగే జర్మన్ రైటర్ కూడా, జర్మన్ సంబంధించినటువంటి రచయితలు కూడా పొలిటికల్ సైన్స్ ఈజ్ ద స్టడీ కన్సర్నింగ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ పవర్ అండ్ సోషల్ కంట్రోల్. అంటే శక్తి మరియు సామాజిక సమాజాన్ని కట్టడి చేయాల్సినటువంటి అంశాలకు యొక్క అధ్యయనంగా ఆయన కూడా జర్మన్ రైటర్స్ కూడా నిర్వచించడం అనేది జరిగింది. అయితే ఎప్పుడైతే బిహేవియరల్ రెవల్యూషన్ అంటే ప్రవర్తనవాద ఉద్యమం అనేది, అంటే 1950s నుండి 60s మధ్యన ప్రవర్తనవాద ఉద్యమం అనేది మొదలై సైంటిఫిక్గా వ్యక్తుల సమూహాల యొక్క బిహేవియర్ను అధ్యయనం చేయడం అనేది మొదలైంది. కాబట్టి అది రాజనీతి శాస్త్ర అధ్యయన పద్ధతులలో కూడా అంతవరకు ఉపయోగించినటువంటి సాంప్రదాయిక పద్ధతులు కాకుండా ఆధునిక అంటే బిహేవియరల్ ప్రవర్తనవాద దృక్పథాల ద్వారా అధ్యయనం చేయడం అనేది మొదలైంది. ఏంటంటే వ్యక్తులు అలాగే వ్యక్తులతో ఏర్పడినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో
మరియు రాజ్యాలలో అంటే రాజ్యాల యొక్క ప్రవర్తన విధానం ఎలా ఉంది లాంటి అంశాలని అధ్యయనం చేయడం అనేది మొదలైంది. అయితే ఇక్కడ అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ హెరాల్డ్ డి లాస్వెల్ అనే అతను పొలిటికల్ సైన్స్ని నిర్వచించడం అనేది జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి నిర్వచనం ప్రకారం ఏంటంటే రాజ్యాధికార నిర్మాణాన్ని, రాజ్యాధికార భాగస్వామ్యాన్ని గురించి అనుభవపూర్వకంగా అన్వేషణ ద్వారా వివరించేదే రాజనీతి శాస్త్రంగా చెప్పడం అనేది జరిగింది. అలాగే రాబర్ట్ ఏ దాల్ అనే అతను కూడా రాజనీతి శాస్త్రాన్ని గురించి నిర్వచిస్తూ ఏ పొలిటికల్ సిస్టమ్ ఈజ్ ఎనీ ప్యాటర్న్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్ దట్ ఇన్వాల్వ్డ్ టు ఎ సిగ్నిఫికెంట్ ఎక్స్టెంట్ హవెవర్ రూల్ ఆర్ అథారిటీ అని నిర్వచించడం అనేది జరిగింది. అలాగే ఇప్పుడు అసలు ఈ పొలిటికల్ సైన్స్ అనేటువంటి పదాన్ని అనేది ఎక్కడి నుండి ఆవిర్భవించింది, దాని పరిణామం ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చర్చించుకుందాం. ఇది పొలిటికల్ సైన్స్ అనేటువంటి టర్మ్ పాలిటిక్స్ అనేటువంటి పదానికి సంబంధించినటువంటి పదం. ఇది గ్రీక్ భాషా పదమైనటువంటి పోలిస్ అనేటువంటి పదం నుండి ఆవిర్భవించింది. పోలిస్ అంటే సిటీ స్టేట్, నగర రాజ్యము అని అర్థం. గ్రీక్ సామ్రాజ్యంలో ఆ రోజులలో సిటీ స్టేట్స్ అనేవి ఉండేవి. అవి ఏంటంటే స్వతంత్రంగా స్వయం పోషకంగా ఉండేటువంటివి. అక్కడ గ్రీక్లో ఏథెన్స్, స్పార్టా అనేటువంటి ముఖ్యమైన నగరరాజ్యాలుగా చెప్పొచ్చు. ఏథెన్స్లో సోఫిస్టులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. సోఫిస్టులు అక్కడ ఏథెన్స్లో ఏర్పడేటువంటి సమస్యలన్నింటికీ పరిష్కార మార్గాలను సూచించేవాళ్ళు. సోఫిస్టులు ఆ సమస్య పరిష్కారం ద్వారా కొత్త కొత్త థియరీస్ని వాళ్ళు ఎక్స్పౌండ్ చేయడం జరిగింది. తర్వాత కాలంలో ఏంటంటే అక్కడ సోక్రటీస్ అనే అతను అంటే క్రీస్తు శకం 470-399 మధ్యకాలం వాడు. ఈయన కూడా పొలిటికల్ సైన్స్ అభివృద్ధి చెందడంలో ఈయన పాత్ర కూడా ముఖ్యమైనదిగా చెప్పొచ్చు. అలాగే ఆయన శిష్యుడైనటువంటి ప్లేటో శిష్యుడైనటువంటి అరిస్టాటిల్ కూడా ఈ పొలిటికల్ సైన్స్ పైన శాస్త్రీయమైనటువంటి అధ్యయనానికి కృషి చేసి రకరకాల సమస్యల్ని అంటే అక్కడ ప్రభుత్వ విధానంలో ఏర్పడుతున్నటువంటి రకరకాల సమస్యల్ని విశ్లేషించి పరిష్కార మార్గాల్ని సూచించడం అనేది జరిగింది. ఈయన అరిస్టాటిల్ వీళ్ళంతా కూడా గ్రీక్ ఫిలాసఫర్స్. అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే సోక్రటీస్ శిష్యుడు ప్లాటో అండ్ ప్లాటో శిష్యుడు అరిస్టాటిల్. ఇక్కడ అరిస్టాటిల్ను ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్గా పిలవడం అనేది జరుగుతుంది. అలాగే ప్లాటోన్ కూడా ఫాదర్ ఆఫ్ ఫిలాసఫీ అని పిలుస్తారు. అయితే అది వెస్ట్రన్ పార్ట్లో ఉన్నటువంటి ఇంతవరకు మనం చూసింది ఏంటంటే గ్రీస్లో స్టార్ట్ అయింది పొలిటికల్ సైన్స్ అని అనుకుంటున్నాం. అలాగే అది వెస్ట్రన్ పాలిటిక్స్ కింద, ఏన్సెంట్ వెస్ట్రన్ పాలిటిక్స్ కింద వస్తుంది. అయితే ఈ భారతదేశంలో కూడా మనకు పొలిటికల్ సైన్స్కి సంబంధించినటువంటి మూలాలు కనిపిస్తాయి. ఇక్కడ మనుస్మృతి అనేది రాజనీతికి సంబంధించినటువంటి అంశాలు మనుస్మృతిలో కూడా మనకు కనిపిస్తాయి. ఇక్కడ రాజనీతికి సంబంధించినటువంటి ఒక బుక్గా చెప్పొచ్చు. దీన్ని మను అనే అతను రచించినట్లుగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఏన్సెంట్ అంటే ప్రాచీన తత్వవేత్తలలో మనువు మొట్టమొదటి వాడుగా చెప్పొచ్చు.
అలాగే అతని తర్వాత చాణక్య అనే అతను కూడా ఈ భారత రాజనీతి తత్వ విచారాన్ని ఒక అంటే రూపశిల్పిగా చెప్పొచ్చు. ఆయన రాసినటువంటి బుక్ కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం అని చెప్తూ ఉంటాం. అర్థశాస్త్రం కూడా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఒక అందరికీ చిరపరిచితమైనటువంటి ఒక పుస్తకంగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ చారిత్రక పరిణామ క్రమం అంటే పొలిటికల్ సైన్స్ సంబంధించినటువంటి చారిత్రక పరిణామ క్రమాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది 4వ శతాబ్దం, క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం దీని యొక్క ఆరంభం అనేది జరిగిందని చెప్పుకుంటున్నాం. అయితే దీన్ని ఆ రోజులలో అరిస్టాటిల్ పొలిటికల్ సైన్స్ను క్వీన్ ఆఫ్ సైన్సెస్గా అభివర్ణించడం అనేది జరిగింది. దీనికి ఒక స్వతంత్ర శాస్త్రంగా కూడా అభివృద్ధి చేయడం అనేది జరిగింది. అయితే ఇది ఆ రోజు నుండి అంటే ఇక్కడ దీని యొక్క ఎవల్యూషన్, దీని యొక్క చారిత్రక క్రమం కనుక గమనించినట్లయితే ఇది అమెరికా శాస్త్రవేత్తలైనటువంటి చార్లెస్ మెరియం మరియు డేవిడ్ ఈస్టన్ అనే వాళ్ళు దీన్ని 4 దశలుగా వివరించడం అనేది జరిగింది. అంటే రాజనీతి శాస్త్ర అధ్యయనం, రాజనీతి శాస్త్ర అభివృద్ధి అనేది 4 దశలలో వివరించారు. దాంట్లో ఏంటంటే ప్రారంభ దశ అనేది, ఈ దశలో ఏంటంటే మెయిన్గా రాజనీతి శాస్త్రం చట్టం లేదా శాసనం, రాజ్యాంగం వంటి అంశాలను మాత్రమే వివరించిందని వాళ్ళు చెప్పుకున్నారు. అలాగే సాంప్రదాయిక దశ, 2వ దశను సాంప్రదాయిక దశ అన్నాడు. సాంప్రదాయిక దశ అనేది ఈ దశలో రాజనీతి శాస్త్రం అనేది సాంప్రదాయిక రాజకీయ ప్రక్రియలైనటువంటి రాజకీయ పార్టీలు, ప్రభావ వర్గాల గురించి వివరించిందని, ఆ తర్వాత ప్రవర్తనవాద దశ ఏర్పడిందని. ఈ దశలో రాజనీతి శాస్త్రం రాజకీయ ప్రక్రియలకు, రాజకీయ వ్యాసంగాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని శాస్త్రీయ పద్ధతులలో సేకరించి వాటిని సశాస్త్రీయంగా విశ్లేషించే ప్రయత్నం చేసిందని. తర్వాత దశను ఉత్తర ప్రవర్తనవాద దశ అన్నారు వాళ్ళు. ఈ దశలో రాజనీతి శాస్త్రం ప్రవర్తనవాదపు సశాస్త్రీయతను తులనాడి విలువలతో కూడినటువంటి శాస్త్రీయ విశ్లేషణకు ప్రాధాన్యత ఇచ్చిందని చార్లెస్ మెరియం అండ్ డేవిడ్ ఈస్టన్లు అభిప్రాయపడ్డారు. అంటే రాజనీతి శాస్త్ర చరిత్ర అనేది తరతరాలుగా అంటే అభివృద్ధి చెందుతూ వచ్చిందని వాళ్ళ యొక్క అభిప్రాయం. అంటే ఇక్కడ క్రీస్తుపూర్వం 2000 వరకు అదిని కాల్పనిక దశ అని, దాంట్లో ఏంటంటే రాజకీయాలు అనేవి లేవని, తర్వాత క్రీస్తుపూర్వం 2000 నుండి 400 సంవత్సరం వరకు అది రాజకీయాలు ఉన్న దశ. దాంట్లో ఏంటంటే మెయిన్గా పర్సనాలిటీకి అంటే వ్యక్తిత్వానికి ఇంపార్టెన్స్ ఉంది. వ్యక్తులందరూ కూడా రాజకీయాలలో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నారని వివరించడం జరిగింది. అలాగే క్రీస్తుపూర్వం 400 నుండి క్రీస్తు శకం 400 వరకు ఉన్నటువంటి దశలో ఏంటంటే తత్వశాస్త్రం, ఫిలాసఫీకి ఇక్కడ ప్రాధాన్యత ఉంది. అలాగే అక్కడ ప్రభుత్వం, ఉత్తర ప్రభుత్వం ఉంది, ప్రీ గవర్నమెంట్ అనేది ఉంది. ఇక్కడ తార్కిక పద్ధతిలో రాజకీయాల అవగాహన అనేది జరిగేదనేది వివరించడం జరిగింది. అలాగే క్రీస్తు శకం 400 నుండి 1500 వరకు కూడా అది మత విశ్వాసం అంటే ఆ రోజులలో రాజకీయ తత్వం అనేది లేదు. అదంతా కూడా దైవికమైనటువంటి మతపరమైనటువంటి ప్రభుత్వ విధానం అనేది ఆ రోజులలో ఉండే కాబట్టి దాంట్లో ఏంటంటే మెయిన్గా రాజకీయాలు అనేవి దివ్య వార్త, రాజకీయ హేతువు ద్వారా అధ్యయనం చేయడం అనేది జరిగిందని. అలాగే క్రీస్తు శకం 1500 నుండి 1900 వరకు కూడా ఇక్కడ ఇది చారిత్రక దశ అంటారు. ఈ దశలో సమ్మతి ఆధార ప్రభుత్వం అంటే వ్యక్తుల యొక్క సమ్మతి ఆధారంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఉండేదని, ఈ దశలో రాజకీయ అనుభవాలను హేతుబద్ధంగా విశ్లేషించే వాళ్ళని పేర్కొనడం జరిగింది. అలాగే క్రీస్తుపూర్వం 1900 నుండి 1970వ సంవత్సరం వరకు కూడా ఇది సైంటిఫిక్ అంటే శాస్త్రీయత ఉన్నటువంటి దశ.
ఇక్కడ ఏంటంటే వాస్తవాల ఆధారంగా అక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం, అంటే ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా వాస్తవ ఆధారంగా అక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం అనేది జరిగిందని, అక్కడ రాజకీయ ప్రవర్తనలను విశ్లేషించడం అనేది అధ్యయన పద్ధతులుగా ఆవిర్భవించాయని, అలాగే క్రీస్తు శకం 1970 నుండి ప్రస్తుత కాలం వరకు కూడా ఉన్నటువంటి దశను ఎన్నికల వాదం సంబంధించిన దశగా ఇక్కడ అంటే సైంటిఫిక్ నేచర్ ఉన్నటువంటి దశగా చెప్పడం అనేది జరిగింది. దీంట్లో ఈ దశలో ఏంటంటే మెయిన్గా సమాచారం అంటే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ద్వారా ఇక్కడ అధ్యయన పద్ధతుల్ని సమన్వయపరచడం అనేది జరుగుతుందని, ఇది రాజనీతి శాస్త్ర పరిణామ క్రమంలో వివిధ కాలాల్లో చోటు చేసుకున్నటువంటి శాస్త్ర అధ్యయనాల యొక్క ఆశయాలు అధ్యయన పద్ధతులుగా చెప్పొచ్చు. అయితే ఇది 19వ శతాబ్దం అనంతరం, ఇది అంటే 19వ శతాబ్దానికంటే పూర్వమే గ్రీకులు దీన్ని సెపరేట్ డిసిప్లిన్గా, సెపరేట్ శాస్త్రంగా అధ్యయనం చేయడానికి పూనుకున్నారు. అయితే ఇక్కడ దీంట్లో అంటే ఓన్లీ ఇదొకటే కాదు, అంటే ఇది వివిధ శాస్త్రాల కలయిక, ఫిలాసఫీలో లా, ఎకనామిక్స్, ఫిలాసఫీ ఇలాంటివన్నీ కూడా కలయిక లాగా ఉండేది. దాన్ని 19వ శతాబ్దంలో అమెరికన్ అలాగే జర్మన్ యూనివర్సిటీస్కి సంబంధించిన ప్రొఫెసర్స్ అందరు కూడా పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్స్ను ఆయా యూనివర్సిటీస్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది స్వీడన్లో 17th సెంచరీలోనే దీనికి సంబంధించి ఒక డిపార్ట్మెంట్ అనేది యూనివర్సిటీలో చేర్చడం జరిగింది. అయితే ఇక్కడ పొలిటికల్ సైన్స్ అనేది నిజంగా ఒక శాస్త్రమా అనేటువంటి విషయం పైన భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే న్యాచురల్ సైన్సెస్ సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఇది సైన్స్ కాదు, ఎందుకంటే సైంటిఫిక్ నేచర్లో సశాస్త్రీయంగా దీన్ని నిరూపించడానికి వీలు కాదు. ఎందుకంటే న్యాచురల్ సైన్సెస్ సంబంధించినటువంటి సత్యాలను కనిపెట్టాలంటే ప్రయోగశాలలో ప్రయోగాలు చేయడం ద్వారా, ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ ఉపయోగించడం ద్వారా సైంటిఫిక్గా వాటిని ప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ పొలిటికల్ సైన్స్ అనేది సొసైటీకి సంబంధించి, వ్యక్తులకు సంబంధించింది కాబట్టి ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే పొలిటికల్ సైన్స్లో పరిశోధన చేయడానికి ముఖ్యమైనటువంటి మూల సాధనం అక్కడ ఉన్నటువంటి ప్రజలు కాబట్టి, ప్రజలు గతిశీలమైన వాళ్ళు, రోజు రోజుకు వాళ్ళ అభిప్రాయాలలో మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి వాస్తవాలను అంచనా వేయడము, విశదీకరించడం అనేది అంటే అక్యురేట్గా, ఖచ్చితంగా వాటిని అంచనా వేయడం అనేది అసాధ్యంగా భావించడం జరిగింది. కాకపోతే పొలిటికల్ సైన్స్ కూడా ఒక సైన్సే, అంటే ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్ లాగానే ఒక సైన్సే. కాకపోతే ఇక్కడ అంటే సైన్స్లో ఉపయోగించేటువంటి పద్ధతులను ఉపయోగించుకొని వీటిని సశాస్త్రీయంగా నిరూపించడానికి, వాస్తవాలను వెలికి తీయడానికి అవకాశం అనేది ఉంటుంది అనేది కొంతమంది అభిప్రాయం. అంటే వ్యక్తుల మీద ప్రయోగాలు చేయొచ్చు, అంటే ఏ వాస్తవాన్నైనా విశ్లేషించి అంతిమ సత్యాన్ని కనిపెట్టడానికి సైంటిఫిక్, సశాస్త్రీయమైన పద్ధతులలో నిరూపించడానికి అవకాశం ఉంటుంది అని కూడా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అంటే న్యాచురల్ సైన్సెస్ కి సంబంధించిన సైంటిస్ట్ ప్రకారం ఏంటంటే సైన్సెస్లో ఏ ప్రయోగం చేసినా ఖచ్చితమైనటువంటి ఫలితం అనేది వీలవుతుంది, ఖచ్చితమైన సిద్ధాంతం ప్రతిపాదించడానికి అవకాశం ఉంటుంది అనేది న్యాచురల్ సైన్సెస్ యొక్క సైంటిస్ట్ యొక్క ఒపీనియన్. కాకపోతే పొలిటికల్ సైంటిస్ట్ కూడా ఇది, అంటే పొలిటికల్ సైన్స్ అనేది ఒక ఆర్గనైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ కాబట్టి ఇక్కడ కూడా సత్యాలను వెలికి తీయడానికి, వాస్తవాలను సశాస్త్రీయంగా, క్రమబద్ధంగా పరిశీలించడానికి, వాటిని సేకరించడానికి, వాటిని విశ్లేషించడానికి, అలాగే
వాస్తవాలను అంచనా వేయడానికి కూడా అవకాశం అనేది, అంటే కొత్త కొత్త సిద్ధాంతాలని సిద్ధాంతీకరించడానికి కూడా అవకాశం, సైన్స్లో లాగానే అవకాశం ఉంటుందని కూడా అభిప్రాయపడడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనం రాజనీతి శాస్త్రానికి సంబంధించినటువంటి పరిధి గురించి మాట్లాడుకుందాం. రాజనీతి శాస్త్ర పరిధిలోకి వెళ్తే, రాజనీతి శాస్త్రం అనేది పరిధి చాలా నిర్దిష్టంగా వివరించడానికి సాధ్యం కానటువంటి అంశం. ఎందుకంటే వివిధ ప్రక్రియలను వివరించేటువంటి శాస్త్ర అధ్యయనం ఈ శాస్త్ర పరిధిలో కొన్ని అంశాలను మాత్రమే పరిమితం చేస్తూ దాని పరిమితిని కుదించడం అనేది మంచిది కాదు. అందుకే దీన్ని పరిధిని నిర్దిష్టంగా వివరించడం అనేది సాధ్యం కాదని చెప్పొచ్చు. అయితే గెటిల్ అనే రాజనీతి పండితుడి మాటల్లో గతంలో రాజ్యాలు ఎలా ఉన్నాయి అనేటువంటి చారిత్రక పరిశోధన, వర్తమానంలో రాజ్యాలు ఎలా ఉన్నాయి అలాగే అనేటువంటి విషయాన్ని విశ్లేషించి భవిష్యత్తులో రాజ్యం ఎటువంటి నైతిక రాజనీతిని కలిగి ఉంటుందనేటువంటి రాజనైతిక చింతనను బట్టి రాజనీతి శాస్త్ర పరిధి అనేది ఆయా కాలాలకు అనుగుణంగా మారుతూ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రాజనీతి శాస్త్రం రాజకీయాలను సైద్ధాంతిక కోణంలో మరియు అనుభవవాద అనువర్తిత కోణంలోనూ విశ్లేషించేటువంటి శాస్త్రంగా చెప్పొచ్చు. మరో విధంగా చెప్పాలంటే రాజనీతి సంస్థల నిర్మాణం, వాటి విధులను, వివిధ ప్రక్రియలను, అలాగే రాజకీయేతర అంశాలను వాటి యొక్క ప్రభావాలను అంచనా వేస్తూ శాస్త్రీయంగా రాజకీయాలను వివరించే శాస్త్రంగా చెప్పొచ్చు. అందువల్ల రాజనీతి శాస్త్రం అనేది సమగ్రమైనది కాదు, అదే సందర్భంలో అంతర్విభాగీయమైనది కూడా చెప్పొచ్చు. అయితే ఇక్కడ పరిధిలోకి వచ్చేటువంటి అంశాలలో ముఖ్యంగా రాజనీతి శాస్త్ర పరిధిలోకి వచ్చేటువంటి అంశాలు ఏంటంటే, ఇది రాజ్యాన్ని గురించి, ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేస్తుందిగా చెప్పొచ్చు. అంటే రాజ్యం ఎలా ఆవిర్భవించింది, ఎలా పరిణామం చెందింది, అలాగే ప్రభుత్వం ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంది, అలాగే ప్రభుత్వం యొక్క రకాలు ఏంటి, ప్రభుత్వం యొక్క విధులు ఏమిటి, ప్రభుత్వ అంగాల మధ్య సంబంధం ఏంటి అనేది వివరించడానికి, తెలుసుకోవడానికి రాజనీతి శాస్త్ర అధ్యయనం అనేది తోడ్పడుతుంది. కాబట్టి రాజనీతి శాస్త్ర అధ్యయన పరిధిలోకి రాజ్యము, ప్రభుత్వం కూడా అధ్యయన శాస్త్రంగా కూడా చెప్పొచ్చు. తర్వాత రాజనీతి శాస్త్రం అనేది అసోసియేషన్స్, ఇన్స్టిట్యూషన్స్, అంటే రాజ్యం అనేది ఒక సంఘంలో ఉన్నటువంటి వ్యవస్థలలో ఒక భాగంగా చెప్పొచ్చు. మానవుడు సంఘజీవనంలో భాగంగా అతడు సంఘజీవనాన్ని గడపడానికి రకరకాల సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. అవేంటంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఆధ్యాత్మిక, విద్య, వైద్య సంస్థలు అనేవి, ఆర్థిక అన్ని సంస్థలు అనేవి ఏర్పాటు చేసుకొని ఆ సంస్థల ద్వారా తన అవసరాలు తీర్చుకుంటూ ఉన్నాడు. కాకపోతే ఆ సంస్థలన్నీ కూడా అతని యొక్క అవసరాలు తీర్చలేవు. కాబట్టి వీటన్నింటినీ తీర్చుకోవడానికి అతను రాజకీయ సంస్థల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రాజకీయ సంస్థ ద్వారా తన ప్రయోజనాలను సాధించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ రాజనీతి శాస్త్ర అధ్యయనం అనేది రాజకీయ సంస్థల యొక్క అధ్యయనంగా చెప్పొచ్చు. అంటే రాజకీయ సంస్థల యొక్క ఆవిర్భావం ఎట్లా జరిగింది, అవి ఎలా అభివృద్ధి చెందాయి, వాటి యొక్క విధులు ఏంటి అనేటువంటివి కూడా రాజనీతి శాస్త్ర అధ్యయన పరిధిలోకి వస్తాయి. అలాగే ఇది రాజనీతి శాస్త్రం అనేది అంతర్జాతీయ సంబంధాల అధ్యయనం, అలాగే జాతీయ అంతర్జాతీయ సంబంధాల అధ్యయనంగా కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఇది
జాతీయ రాజకీయాలను కూడా అధ్యయనం చేయడానికి పొలిటికల్ సైన్స్ అనేది అధ్యయన పరిధిలోకి వస్తుంది. పొలిటికల్ సైన్స్ అధ్యయన పరిధిలోకే ఈ అంశం చేరుతుంది. రాజకీయ సార్వభౌమాధికారం కలిగినటువంటి స్వతంత్ర దేశాలు ఏ విధంగా తమ రాజకీయ ప్రాసంగికతను కొనసాగిస్తున్నాయి, అంటే ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాయి అనేది రాజనీతి శాస్త్రం వివరిస్తుంది. అలాగే దేశీయంగా ఏర్పడుతున్నటువంటి రాజకీయ పరిస్థితులను సహేతుకంగా అవగాహన చేసుకొని జాతీయ నిర్మాణానికి ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించేటట్లు రాజనీతి శాస్త్ర అధ్యయనం అనేది తోడ్పడుతుంది. ఆధునిక పౌర సమాజంలో ప్రజాస్వామ్య సూత్రాలను అమలుపరిచేటువంటి సందర్భంగా ఎదురవుతున్నటువంటి ఆటంకాలను, వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను కూడా ఈ శాస్త్రం అనేది వివరిస్తుంది. అలాగే దేశీయంగా ఏర్పడినటువంటి రాజకీయ పక్షాలు, ప్రభావర్గాలు, ఇతర పౌర సమాజ సంస్థలు జాతీయ ప్రాంతీయ రాజకీయాలలో ఎలాంటి పాత్రను పోషిస్తున్నాయో కూడా ఇది వివరిస్తుంది. అదేవిధంగా యూరోపేతర సమాజాలపైన, అక్కడి ప్రజలపైన తీవ్ర ప్రభావాన్ని కూడా రాజకీయాల ప్రభావాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే మరో విధంగా చెప్పాలంటే యూరోప్లో సంభవించినటువంటి మార్పులు ప్రపంచవ్యాప్తమైనవి కాబట్టి ముఖ్యంగా పారిశ్రామిక విప్లవం, సాంస్కృతిక పునరుజ్జీవనం, మత సంస్కరణోద్యమాలు, ప్రపంచ ప్రజల జీవన స్థితిగతులు, జీవన రీతులు, వైఖరులు, దృక్పథాలు అమితంగా వీటన్నింటినీ కూడా ప్రభావితపరిచి ప్రాపంచిక విషయాల పట్ల మనలో హేతుబద్ధమైనటువంటి శాస్త్రీయమైనటువంటి ఆలోచనలను, అలాగే స్వేచ్ఛ సమానత్వ భావాలను, ప్రజాస్వామిక భావాలను పెంపొందించడం అనేది రాజనీతి శాస్త్ర అధ్యయనం వల్ల వీలవుతుంది. కాబట్టి ఇది జాతీయ రాజకీయాల అధ్యయనాన్ని అనేది కూడా రాజనీతి శాస్త్ర పరిధిలోకి వస్తాయి. అలాగే అంతర్జాతీయ సంబంధాల అధ్యయనం గురించి కూడా రాజనీతి శాస్త్ర పరిధిలోకి వస్తుంది. ఆధునిక సమాజాలన్నీ కూడా స్వతంత్ర సార్వభౌమాధికార దేశాలు, వాటి మధ్య సంబంధాలు అనేవి నెరపడం అనేది అనివార్యమైనటువంటి పరిస్థితి. అయితే వాస్తవానికి చరిత్రలో జాతి రాజ్యాల ఆవిర్భావంలో రాజనీతి శాస్త్ర అధ్యయనం అనేది ఇంకా పెరిగినట్లుగా చెప్పొచ్చు. ఎందుకంటే రాజ్యం అనే సంస్థ పౌర సమాజం నుండి ఆవిర్భవించి పౌరుల రాజకీయ భావాలకు ప్రతీకగా నిలిచింది. పౌరుల మనోభావాలకు ప్రతీకగా ఏర్పడినటువంటి రాజ్యాన్ని గురించి అధ్యయనం చేయడమే రాజనీతి శాస్త్ర ప్రథమ కర్తవ్యం. జాతి రాజ్యాల భావన క్రమేణా ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్మాణానికి దారితీసిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అనేక సమాజాలు ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పాటు చేసుకొని తమ తమ దేశాల్లో వలస ప్రభుత్వాలకు వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటాలు నిర్వహించుకున్నాయి. వాటి ఫలితంగా అనేక సమాజాలు స్వాతంత్ర సార్వభౌమాధికార రాజ్యాలుగా అవతరించిన సందర్భం మనకు తెలుసు. అలాగే ఏకకేంద్ర సమాఖ్య ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేసుకొని నిర్వహించుకుంటున్న సందర్భం మనకు తెలుసు. అంతర్జాతీయ రాజకీయాలపైన కూడా చెరగన ముద్ర వేస్తున్నాయి ఇలా ఏర్పడినటువంటి దేశాలన్నీ కూడా. ప్రతి సార్వభౌమాధికార దేశం అనేది మరో దేశంతో ఏదో విధంగా సంబంధాలు కలిగి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అంతర్జాతీయ సంబంధాలకు గట్టి పునాది అనేది ఏర్పడింది. అంతర్జాతీయంగా ప్రపంచ దేశాల మధ్య ఉన్నటువంటి పలు రకాల సంబంధాలను వివిధ దృక్కోణాల నుండి పరిశీలించి విశ్లేషించడం అనేది కూడా రాజనీతి శాస్త్ర అధ్యయన పరిధిలోకే వస్తుంది. ఆ రాజనీతి శాస్త్ర అధ్యయనంలో అంతర్భాగమే. ముఖ్యంగా ప్రపంచ దేశాల మధ్య ఉత్పన్నమవుతున్నటువంటి అనేక రకాల వివాదాలని, వైరుధ్యాల్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి, అవి ఎదుర్కొంటున్నటువంటి పలు రకాల సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించబడి కొన్ని సంస్థలు కూడా ఏర్పడి పనిచేస్తున్నాయి. అటువంటి సంస్థలను ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు ఏర్పడ్డాయి. కాబట్టి అటువంటి సంస్థలను గురించి అధ్యయనం చేయడం అనేది కూడా రాజనీతి శాస్త్ర పరిధిలోకే వస్తుంది. ఉదాహరణకు ఐక్యరాజ్య సమితి, IMF, IBRD అంటే ప్రపంచ బ్యాంకు, సార్క్, OPEC
యూరోపియన్ యూనియన్, ఏసియాన్, ఐఎల్ఓ లాంటి అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థలన్నీ కూడా ఏర్పడి పనిచేస్తున్నాయి. అలాగే ఆయుధీకరణ, నిరాయుధీకరణకు సంబంధించినటువంటి సంధి ఒడంబడికలు కూడా ఏర్పడినాయి. కాబట్టి వీటన్నింటినీ అధ్యయనం చేయడం అనేది కూడా రాజనీతి శాస్త్ర అధ్యయన పరిధిలోకే వస్తుంది. అలాగే చరిత్రలో జరిగినటువంటి ప్రచ్ఛన్న యుద్ధం, అలాగే సమతౌల్య ప్రాబల్యం, అలీన విధానం, తృతీయ ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వంటివన్నీ కూడా రాజనీతి శాస్త్ర అధ్యయన పరిధిలోకే వస్తాయి. అలాగే వివిధ రాజ్యాల్లో ఏర్పడుతున్నటువంటి అంతరంగిక సమస్యలు, ప్రాంతీయ వేర్పాటువాద ధోరణులు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి హింసా ప్రవృత్తి, తీవ్రవాదం, అంతర్జాతీయ టెర్రరిజం, అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించినటువంటి అధ్యయన ప్రాధాన్యతను పెంచుతున్నాయి. కాబట్టి ఈ అంశాలు కూడా రాజనీతి శాస్త్ర అధ్యయనం వల్ల మనకి అవగాహన అనేది కలుగుతుంది. వీటితో పాటు లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఉన్నటువంటి సమస్యలు, అలాగే ఇస్లామిక్ దేశాల్లో ఉన్నటువంటి సరిహద్దు సమస్యలు కావచ్చు, లేదా పాలస్తీనా, ఇజ్రాయిల్ లాంటి దేశాల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అలాగే ప్రపంచీకరణ వల్ల వివిధ దేశాల్లో అంతరంగికంగా, అంతర్జాతీయంగా ఉత్పన్నం అవుతున్నటువంటి అనేక అంశాలు కూడా రాజనీతి శాస్త్ర అధ్యయన పరిధిలోకి వస్తాయి. అలాగే ప్రభుత్వ విధానాల అధ్యయనంగా కూడా చెప్పొచ్చు దీన్ని. ఆధునిక సమాజాల్లో రాజకీయ వ్యవస్థల ఉనికి ప్రజల భాగస్వామ్యం పైన ఆధారపడి ఉందని చెప్పొచ్చు. రాజకీయాలలో ప్రజల భాగస్వామ్యాన్ని ఆయా ప్రభుత్వాలు కూడా ప్రజా సంక్షేమం కోసం ఎలాంటి విధి విధానాలు రూపకల్పన చేస్తున్నారనే విషయాన్ని నిర్ణయిస్తుంది. ప్రభుత్వ విధానాల రూపకల్పన ప్రజాభిప్రాయానికి, కోరికలకు అనుగుణంగా ఉండాలి. అదేవిధంగా పౌరులు ప్రాథమిక హక్కుల్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కూడా రాజ్యం నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే రాజ్యాంగం పట్ల, చట్ట సభల పట్ల, శాసనాల పట్ల ప్రజలకు సదభిప్రాయాన్ని కల్పించడానికి కూడా రాజనీతి శాస్త్ర అధ్యయనం అనేది ఉపయోగపడుతుంది. పౌరులకు రాజకీయ అవగాహన, చైతన్యం పెరగడానికి కూడా అలాగే వాళ్ళు రాజకీయాలలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొనడానికి కూడా ఈ శాస్త్ర అధ్యయనం అనేది తోడ్పడుతుంది. రాజకీయంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి, అలాగే పౌరులు ప్రభుత్వ తప్పిదాలను, అవినీతిని, అక్రమాలను, అధికార దుర్వినియోగాన్ని ఎండగట్టడానికి బాగా నిలబడాలంటే ప్రజలందరికీ కూడా రాజనీతి శాస్త్ర విషయ పరిజ్ఞానం ఎంతో అవసరం. కాబట్టి రాజనీతి శాస్త్ర అధ్యయనం ద్వారా రాజ్యం, ప్రభుత్వం వంటి సంస్థలే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ఉన్నటువంటి రకరకాల అంశాల పట్ల, ఆయా ప్రభుత్వాల విధి విధానాల పట్ల పౌరులకు సరైన అవగాహన ఏర్పరచుకోవడానికి దోహదం చేస్తుంది. అలాగే రాజనీతి శాస్త్రం అనేది గతం, వర్తమానం, భవిష్యత్తు యొక్క అభివృద్ధి గురించి తెలియజేసేటువంటి శాస్త్రం. అంటే రాజ్యాల యొక్క గతము, వర్తమానము, భవిష్యత్తు గురించి తెలియజేసేటువంటి శాస్త్రంగా కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇది ఒక పొలిటికల్ సైన్స్ చదివేటువంటి విద్యార్థి తన దేశం యొక్క రాజకీయ పరిస్థితులను అంచనా వేయడానికి తన దేశానికి సంబంధించినటువంటి గతము, వర్తమానము తెలుసుకోగలిగేవాడై ఉండాలి. అలాగే గతాన్ని వర్తమానంతో సమన్వయపరిచి ఫ్యూచర్లో ఎటువంటి ప్రభుత్వ విధానాలు ఉంటే బాగుంటుంది అనేది అంచనా వేయడానికి రాజనీతి శాస్త్రం అనేది ఆస్కారం కల్పిస్తుంది. కాబట్టి రాజనీతి శాస్త్రం అంటే తగినటువంటి రాజకీయ సమస్యలకి తగిన పరిష్కార మార్గాల్ని సూచించడానికి కూడా, ప్రభుత్వ విధానాలలో మార్పు తీసుకురావడానికి కూడా, కొత్త కోణాలను వెతకడానికి కూడా, రాజకీయ సమస్యలకి కొత్త పరిష్కార మార్గాలను సూచించడానికి కూడా రాజనీతి శాస్త్ర అధ్యయన పరిధిలోకే వస్తాయి. అలాగే ఇది అధికారం అనేది కూడా, అధికారాన్ని అధ్యయనం చేయడం కూడా, అధికారం అనేటువంటి భావనని అధ్యయనం చేయడం కూడా
రాజనీతి శాస్త్ర పరిధిలోకే వస్తుంది. ఎందువల్లంటే ఎప్పుడైతే ప్రవర్తనవాద ఉద్యమం అనేది రాజకీయాలలో చోటు చేసుకుందో దాంతో పొలిటికల్ సైన్స్ అనేది రాజకీయ శక్తి యొక్క అధ్యయన శాస్త్రంగా కూడా అధ్యయనానికి పరిధిని కూడా అధ్యయనం చేయడం కూడా రాజనీతి శాస్త్ర పరిధిలోకి తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మ్యాక్స్ వెబ్బర్ అనే అతను రాజనీతి శాస్త్రాన్ని అంటే ఇతను పవర్ని డిఫైన్ చేసినటువంటి వ్యక్తి. ఈయన పవర్ గురించి అంటే అధికారానికై చేసే పోరాటం లేదా అధికారాన్ని ప్రభావితపరిచే శక్తులకు సంబంధించినటువంటి శాస్త్రంగా నిర్వచించాడు. కాబట్టి రాజకీయ శక్తి యొక్క అధ్యయనం కూడా రాజనీతి శాస్త్ర అధ్యయన పరిధిలోకే వస్తుంది. అలాగే మారుతున్నటువంటి రాజకీయ పరిణామ క్రమం, అలాగే శాస్త్రీయ విజ్ఞానం అభివృద్ధి చెందడం, అలాగే ప్రవర్తనవాద ఉద్యమం రాజకీయాల్లోకి ప్రవేశించడం వల్ల రాజనీతి శాస్త్ర పరిధి అనేది అలాగే రాజనీతి శాస్త్ర అధ్యయన పద్ధతులలో మార్పు అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ అంటే వీటి వల్ల రాజకీయ శాస్త్ర పరిధి అనేది విస్తృతం అయ్యింది. ఇంతవరకు చెప్పుకున్నటువంటి అంశాలే కాకుండా ఇంకా రాజకీయ సామాజీకరణ, రాజకీయ సంస్కృతి, అలాగే రాజకీయ అభివృద్ధి, అలాగే ప్రెషర్ గ్రూప్స్ అంటే ఒత్తిడి సంస్థలు లాంటి అంశాలన్నీ కూడా రాజనీతి శాస్త్ర అధ్యయన పరిధిలోకి వస్తాయి. ఇంతవరకు మనం ప్రాధాన్యత చూసాం. అయితే ఇప్పుడు క్షమించాలి, ఇంతవరకు మనం రాజనీతి శాస్త్ర పరిధి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రాజనీతి శాస్త్ర అధ్యయనానికి ఉపయోగించేటువంటి పద్ధతులు ఏంటో ఒకసారి చూద్దాం. రాజనీతి శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి 2 రకాల పద్ధతులు మనం చూడవచ్చు. అయితే ఇది ప్రవర్తనవాద దశ కంటే పూర్వ దశలో సాంప్రదాయిక పద్ధతుల్ని అనుసరించేవాళ్ళు. ఆ సాంప్రదాయిక పద్ధతులు ఏంటంటే తాత్విక పద్ధతి, చారిత్రక పద్ధతి, సంస్థాగత పద్ధతి, అలాగే చట్టబద్ధ లేదా న్యాయ పద్ధతుల్ని ఉపయోగించేవాళ్ళు. ఎప్పుడైతే ప్రవర్తనవాద ఉద్యమం అనేది పాలిటిక్స్లో ఎంటర్ అయిందో అప్పటి నుండి అధ్యయన పద్ధతులలో మార్పు అనేది చోటు చేసుకుంది. అప్పటి నుండి ఆధునిక పద్ధతులు అనేవి అనుసరించబడ్డాయి. ఆధునిక పద్ధతులలో 2 రకాల పద్ధతుల్ని మనం చూడవచ్చు. అవి ఉదారవాద పద్ధతి, అలాగే మార్కిస్ట్ పద్ధతి అని 2 రకాల పద్ధతులు మనకి కనిపిస్తాయి. ఉదారవాద పద్ధతులలో మళ్ళీ 3 రకాలుగా విభజించవచ్చు. అవి ప్రవర్తనవాద పద్ధతి, సంస్థాగత పద్ధతి, తర్వాత సంస్థాగత పద్ధతి లేదా వ్యవస్థాగత పద్ధతి అని చెప్పొచ్చు. సిస్టమ్స్ అప్రోచ్ అంటాం దాన్ని. తర్వాత స్ట్రక్చరల్ ఫంక్షనల్ అప్రోచ్ అంటే నిర్మితులు విధుల దృక్పథం అని మొత్తం 3 రకాలైనటువంటి దృక్పథాలు మనకి ఉదారవాద దృక్పథంలో మనకు కనిపిస్తాయి. అలాగే మార్క్సిస్ట్ దృక్పథంలో కూడా మళ్ళీ 2 రకాల దృక్పథాలు మనం చూడవచ్చు. అవి సాంప్రదాయిక మార్క్సిస్ట్ దృక్పథం, అలాగే నయా మార్క్సిస్ట్ దృక్పథం అని 2 రకాల దృక్పథాలు మనం చూడవచ్చు. అయితే ఈ వీడియోలో నేను దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయబోవట్లేదు, ఎందుకంటే ఇది చాలా విస్తృతమైనటువంటి టాపిక్. దీనికి ప్రత్యేకంగా నేను వేరొక వీడియోలో దీని గురించిన వివరణ అనేది ఇస్తాను. ప్రస్తుతం మాత్రం రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఉన్నటువంటి పద్ధతులు గురించే చెప్పడం అనేది జరిగింది. తర్వాత రాజనీతి శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి అంటే అసలు రాజనీతి శాస్త్రాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి, దానివల్ల ప్రయోజనం ఏంటి అని అంటే, రాజనీతి శాస్త్రం అనేది దీని అధ్యయనం వల్ల మన చుట్టూ ఉన్నటువంటి చిన్న సొసైటీనే కాకుండా చిన్న రాజకీయ సమాజాన్నే కాకుండా
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంతర్జాతీయ రాజకీయ సమాజాన్ని కూడా మనం తెలుసుకోవడానికి అలాగే విశ్లేషించడానికి మనకి దానికి సంబంధించినటువంటి అవగాహన మనకి కలుగుతుంది. అలాగే రాజనీతి శాస్త్ర అధ్యయనం వల్ల మన రోజువారీ జీవితంలో రాజ్యం అనేది ఎలా ప్రభావితం చేస్తుంది అనేది, రోజువారీ జీవితంలో మనకు రాజ్యం యొక్క అవసరం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. మన యొక్క పాత్ర ఏంటి, మనం ఎలాంటి బాధ్యతలు, రాజ్యం పట్ల మనం ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలి, మనకున్నటువంటి హక్కులేంటి, మనకున్నటువంటి బాధ్యతలు ఏంటి అనేటువంటివి తెలుసుకోవడానికి, అలాగే హక్కుల్ని పరిరక్షించుకునేటువంటి మార్గాలు, మన హక్కులకు భంగం కలిగినప్పుడు పరిరక్షణ మార్గాలు ఏమున్నాయి అనేటువంటి విషయాలనే మనం రాజనీతి శాస్త్ర అధ్యయనం వల్ల తెలుసుకోవచ్చు. అలాగే మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకాల ప్రభుత్వ విధానాల్ని, ఆ ప్రభుత్వ విధానాల యొక్క లాభ నష్టాల్ని తెలుసుకోవడానికి రాజనీతి శాస్త్ర అధ్యయనం అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఈ తన దేశంలో ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్, రాజకీయ వ్యవస్థ లేదా ప్రభుత్వ వ్యవస్థ అనేది అంటే తన దేశం యొక్క వ్యవస్థ, అలాగే ఇతర దేశాల తన చుట్టూ ఉన్నటువంటి అంతర్జాతీయ ప్రపంచంలో సమాజంలో ఉన్నటువంటి వివిధ దేశాల యొక్క రాజకీయ వ్యవస్థలు, రాజకీయ విధానాల గురించి తెలుసుకోవడానికి మనకి అవకాశం అనేది రాజనీతి శాస్త్ర అధ్యయనం వల్ల కలుగుతుంది. అలాగే మనలో రాజకీయ చైతన్యం, రాజకీయ పరిజ్ఞానం అనేది పెంచుకోవడానికి రాజనీతి శాస్త్ర అధ్యయనం అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దడానికి కూడా మనకి రాజనీతి శాస్త్రం అనేది అధ్యయనం అనేది ఉపయోగపడుతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాజకీయ సిద్ధాంతాల గురించి, ఫర్ ఎగ్జాంపుల్ సోషలిజం, అనార్కిజం, ఇండివిజువలిజం, గాంధీయిజం, మార్క్సిజం, లిబరలిజం, ఇలాంటి నేషనలిజం, ఇలాంటి సిద్ధాంతాల గురించినటువంటి అవగాహన కూడా మనకి పొలిటికల్ సైన్స్ స్టడీ చేయడం ద్వారా కలుగుతుంది. అలాగే కాన్సెప్ట్స్, భావాలు, రాజకీయ భావాలు, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, చట్టం, ప్రజాభిప్రాయం, ప్రజాస్వామ్యం లాంటి భావాల గురించిన అవగాహన కూడా మనకి రాజనీతి శాస్త్ర అధ్యయనం వల్ల కలుగుతుంది. అలాగే చరిత్ర పరిణామ క్రమంలో జరిగినటువంటి అనేక మార్పులు, ఫ్రెంచ్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం లాంటివన్నీ కూడా, రక్తరహిత విప్లవం లాంటి అన్ని రకాల విప్లవాల గురించి కూడా మనం తెలుసుకోవడానికి రాజనీతి శాస్త్ర అధ్యయనం వల్ల వీలు కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.